ఈ నెల 12న మనకు అత్యంత శక్తివంతమైన పౌర్ణమి రాబోతుంది. ఈ పౌర్ణమి మాఘ పౌర్ణమి కాబట్టి 7 మిరియాలతో ఇలా చేయండి. మీరు కోరుకుంది మీ కాళ్ళ దగ్గరకొచ్చి పడుతుంది. మిరియాలతో ఈ విధంగా పౌర్ణమి తిథి రోజున పరిహారం చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితాలన్నీ కూడా మారిపోతాయి. మీకు ఉండే కొన్ని రకాల సమస్యలతో పాటు ఇబ్బంది కూడా పోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిరియాలతో ఈ పరిహారాన్ని తప్పక ఆచరించండి. అసలు మిరియాలతో ఏం చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక అందరికీ అందుబాటులో ఉంటాయి కదండి మిరియాలు. తీసేసుకొని 7 మిరియాలు, ఎక్కువగా కూడా మనకు అవసరం లేదనమాట ఈ పరిహారానికి, మనం చెప్పుకునే పరిహారం కాబట్టి 7 మిరియాల పరిహారాన్ని చక్కగా ఒక విధి విధానంగా ఆచరించేసుకోండి. మీ సుడి తిరిగిపోతుంది, మీకంతా కూడా మంచి చేకూరుతుందని చెప్పొచ్చు. అంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక మిరియాల పరిహారం అండి పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. మిరియాలు మనకేంటంటే కనుక ఆరోగ్యపరంగానే కాదు, మనకు పరిహార పరంగా కూడా అంతే మేలు అంటే చేకూరుస్తాయి అనమాట. మిరియాలతో ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఇలాంటి తిదివార నక్షత్రాలు ఉన్నప్పుడు ఇంకా మిరియాల పరిహారం చేయటం వల్ల అయితే బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది. రేపొచ్చే పౌర్ణమి అంటే మనకు ఈ నెల అంటే ఫిబ్రవరి 12వ తేదీన పౌర్ణమి రాబోతుంది కదా, అత్యంత శక్తివంతమైనదండి ఇది మాఘ పౌర్ణమి. అంటే మనము కార్తీక మాసానికి ఎంతైతే ప్రాధాన్యత ఇస్తామో మాఘమాసానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తాము. పౌర్ణమి తిథి రోజున ఏంటంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. తెల్లవారుజామున ఏంటంటే కనుక స్నాన కార్యక్రమాలను చేసుకోవాలి. కార్తీక మాసంలో ఎలాగైతే మన స్నానాలు ఆచరిస్తామో అలాగే ఈ యొక్క మాఘమాసంలో పౌర్ణమి తిథి రోజున అలాగే స్నానం ఆచరించాలి. అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ రోజండి అంటే నదుల్లో కావచ్చు, నూతుల్లో కావచ్చు స్నానం చేస్తే చాలా మంచిది. ఒకవేళ అలా వీళ్ళు లేకపోతే ఇంట్లో స్నానం చేసేటప్పుడు కూడా మీరు గంగా జలాన్ని కలుపుకొని స్నానం చేస్తే మీకు అంతే నూతిలో నదిలో స్నానం చేసినంత పుణ్యం అయితే కలుగుతుందన్నమాట. కాబట్టి ఈ విధంగా స్నానం అనేది ఆచరించి ఉతికిన బట్టలు ధరించుకొని ఇంట్లో పూజ చేసుకొని సాయంత్రం శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక శివారాధన చేసేసుకోండి, సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఈ రోజున ఏంటంటే కనుక రండి పౌర్ణమి కాబట్టి దూర ప్రయాణాలు చేయకూడదు. దూర ప్రయాణాలు చేస్తే కోరి కష్టాలు తెచ్చుకుంటారు. కాబట్టి పౌర్ణమి తిథి రోజున దూర ప్రయాణాలను వాయిదా వేసుకుంటూ ఉంటారు. అలానే కాకుండా ఈ రోజు అండి ముఖ్యంగా మనం ఏంటంటే కనుక జుట్టు కత్తిరించడం, అలాగే గోర్లు కత్తిరించుకోవటం, నల్లటి వస్త్రాలను ధరించడం, తిట్టడం, శపించడం, మూగజీవాలను హింసించడం, కొట్టడం ఇలాంటి పనులను చేయకూడదనమాట. అలా చేస్తే కూడా ఏంటంటే కనుక దేవతల యొక్క అనుగ్రహం కలగదు. కాబట్టి మీరు ఇలాంటి పనులను చేయకండి. ఇక అనంతరము మనం ఏంటంటే కనుక మిరియాల పరిహారం అండి. పౌర్ణమి అంటే నార్మల్గా లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది. ఇప్పుడు వచ్చే ఈ పౌర్ణమి అంటే మనకు అంటే ఆ పరమశివుడితో పాటు లక్ష్మీదేవికి కూడా అంకితం చేయబడే పౌర్ణమి. చాలా చాలా శక్తివంతమైన పౌర్ణమి అనమాట. ప్రతి నెలలో పౌర్ణమి వస్తూనే ఉంటుంది, కానీ ఇప్పుడు వచ్చే పౌర్ణమి కొంచెం శక్తివంతంగా వస్తుంది. ఏ నెలలో ఆ శక్తితో ఏర్పడుతూ ఉంటుంది. ఆ పౌర్ణమిలో ఏంటంటే కనుక అమృత ఘడియలు అనేవి దాగుంటాయి. అలా అమృత ఘడియలతో ఏర్పడే పౌర్ణమి రోజున మనం ఏది చేసుకున్నా కానీ మనకు మంచి జరుగుతుందన్నమాట. అద్భుతమైన ఫలితాలతో మన జీవితం మారిపోయి మనకంతా కూడా అంటే మేలు జరిగే అవకాశం ఉంటుంది. మన సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది. మనం చేసిన పరిహారం అంటే సిద్ధిస్తుంది. అలానే మనకు మంచి ప్రయోజనంతో పాటు ఫలితం కూడా కలుగుతుందన్నమాట. అందుకే పౌర్ణమి రోజున కొన్ని పరిహారాలను అంటే మనము నిష్ట నియమాలతో ఆచరించుకోవడం వల్ల అయితే మంచి ఫలితాలను మనం చూడగలుగుతాం, చూసేసి ఆశ్చర్యపోగలుగుతామండి. కాబట్టి ఏంటంటే కనుక ఈ విధంగా మిరియాల పరిహారం చేయండి. ముందుగా మనం ఏంటంటే కనుక ఇందులో 2 పరిహారాలు చెప్పుకుందాం. ఈ 2 కూడా బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయి, మీ జీవితాన్ని మారుస్తాయి. మనం ఏంటంటేనండి ఒక వ్యక్తిని ఇష్టపడ్డామనుకోండి, ఆ వ్యక్తి ఎలాగైనా సరేనండి మన సొంతం కావాలని మనం రకరకాల పరిహారాలు ప్రయత్నాలు అంటే చేస్తూ ఉంటాం. చేసినప్పుడు కూడా అవి పెద్దగా ఏంటంటే కనుక ఫలించవు కదా. అలా ఫలించటం లేదు అంటే ఫలితాలు రావటం లేదు, మాకు అసలు ఎంత చేసుకున్నా కానీ ఆ వ్యక్తి అంటే మమ్మల్ని ఇష్టపడుతున్నారు, ఇంకా మమ్మల్ని ఎక్కువగా ఇష్టపడాలి, మాతోనే ఉండాలని మేము కొన్ని అంటే ప్రయత్నాలు చేసేసి మేము అలసిపోతున్నామండి, అయినప్పటికీ కూడా మాకైతే పరిహారాలు సిద్ధించడం లేదనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఈరోజు తిదివార నక్షత్రం ఉంది కాబట్టి ఈ విధంగా చెయ్యండి. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మన భర్త మనని ఇష్టపడేలాగా అంటే చేసుకోవడంలో తప్పేమీ లేదు. అలానే కాకుండా ఏంటంటే కనుక ఇంకెవరైనా సరే మనం ఇలా ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నాం, ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నామంటే ఆ వ్యక్తి కూడా మన మాట వినాలి, మనతో ఉండాలి, మనం వాళ్ళతో కలిసి బ్రతకాలనుకుంటున్నాం అనుకోండి, అలాంటి వ్యక్తుల పరంగా కూడా మనకి ఏంటంటే కనుక పరిహారాలు ఉపయోగపడతాయి. మనం మంచి కోసం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి, చెడు కోసం చేస్తే చెడు ఫలితాలు వస్తాయి. పౌర్ణమి తిథి కూడా అంతేనండి. ఇందులో ఉండే అమృత ఘడియలు ఏంటంటే కనుక మనకు ఫలితాన్ని అంటే మనకు పరిహారం సిద్ధింపబడి ఫలితం వచ్చేలాగా చేస్తాయన్నమాట. అందుకే 7 మిరియాలు తీసుకోండి. నీసు తినకూడదు. అలానే కాకుండా ఏంటంటే శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు ఒక చెట్టు ఉండే ప్రదేశానికి వెళ్ళండి. అంటే ఇక్కడ కొంచెం జనావాస తక్కువగా ఉంటారండి అనుకునే ప్రదేశంకి వెళ్ళొచ్చు. లేదు మా ఇంట్లో కూడా ఎవరు చూడరు అనుకునేటప్పుడు కూడా మీరు ఈ పరిహారం చేయొచ్చు. కొంచెం రహస్యంగా చేయాలి, చేస్తేనే ఫలితం వస్తుందన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక 7 మిరియాలు తీసుకుంటారు కదా, ఇంట్లో నుంచి బయటకు వచ్చి కూడా చేసుకోండి, లేదంటే మీ ఇంట్లోనైనా సరే చేసుకోండి. భర్త కొన్నిసార్లు మన మాట అంటే వినడు, పట్టించుకోడు, భార్య కూడా అలాగే చేస్తూ ఉంటుంది, ఇష్టపడరు, ఇద్దరి మధ్య అంటే ప్రేమను రాగాలు ఉండవు, ప్రేమించిన వ్యక్తి కూడా అవసరం కోసం ఏదో
4 రోజులు మాట్లాడి ఆ తర్వాత మనని దూరం పెట్టి మనకేంటంటే గనక చాలా వరకు కూడా చిత్రహింసలు పెడుతూ ఉంటారు. కొన్ని ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా! అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి ది బెస్ట్‌గా పనిచేసే పరిహారం మిరియాల పరిహారం. మిరియాలేంటంటే గనకనండి చూడండి మానవుడి యొక్క నుదిటి రాతనే మారుస్తాయి. మిరియాలకు అంత శక్తి ఉంటుంది. మిరియాలు చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి కానీ వీటి ద్వారా వచ్చే ఫలితాలను చూస్తే మాత్రం మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మిరియాలతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసొస్తుందనమాట. అలాగే మిరియాల పరిహారం అనేది ది బెస్ట్‌గా పనిచేస్తుంది. మిరియాలతో మనం ఈ విధంగా పరిహారం చేస్తున్నాం కదా, చేసేటప్పుడు ఏంటంటే గనక ఇతరులతో పంచుకోకుండా చెప్పుకోకుండా చేసుకుంటే ఇంకా మంచి ఫలితం అనేది పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎవరైతే ఈ రోజునండి చక్కగా శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఉతికిన బట్టలు ధరించుకుని ఆ తర్వాత ఈ పరిహారాన్ని పరిపూర్ణ నమ్మకంతో చేస్తారో వారికి 100% ఫలితం వస్తుంది. అది చూసి ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా ఏంటంటే గనక మీ సుడి తిరుగుతుంది, మీ జీవితమే మారిపోయి మీకంతా కూడా మంచి చేకూరుతుంది. అంటే వితిన్ సెకండ్స్లోనే రిజల్ట్ అయితే రాదు, కొంచెం సమయం పడుతుంది. ఒక 24 గంటలు కానీ 48 గంటల్లో కానీ మీకైతే ఫలితం అనేది రావటం మీ కళ్ళతో మీరు చూసి ఆశ్చర్యపోతారు. ఆ ఫలితాన్ని కూడా మనం ఎలా చూడగలుగుతామంటే గనక మనపై కొంచెం అంటే ప్రేమ పెరుగుతుంది. ఫస్ట్ ఎలాగైతే మాట్లాడే వాళ్ళో అలా మాట్లాడటం, కొంచెం ఏంటంటే గనక ఇరిటేట్ కాకుండా కొంచెం అంటే ప్రేమగా మాట్లాడటం, ఆ మాటలు ఆ ప్రవర్తనలో ఏంటంటే గనక తెలిసిపోతుందన్నమాట. ఇలా ఏంటంటే 48 గంటల తర్వాత కూడా జరగవచ్చు, 24 గంటల తర్వాత కూడా జరగొచ్చండి. అలా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించేసుకోండి. ఇలా మిరియాలు తీసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక ఒక తెల్లని కాగితం తీసుకోండి, దానిపైన 7 మిరియాలను లెక్కబెట్టేసి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఆ వ్యక్తి పేరు ఉంటుంది కదండి, ఇప్పుడు మీరు అంటే మీ భార్య అనుకోండి, మీ భార్య పేరు రాసుకోండి. భర్త అయితే భర్త, మనం ఎవరైనా ప్రేమిస్తే వారి పేరు రాయాలన్నమాట. రాసిన తర్వాత మిరియాలను చేతిలో పట్టుకొని గుర్తు పెట్టుకొని హం ఫట్ స్వాహ ఇంతే అనాలండి. ఆ మిరియాలను హం ఫట్ స్వాహ అనుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ మిరియాలను తెల్లని కాగితంలో పెట్టేసి కాల్చండి. ఇలా కాల్చడం వల్ల ఏంటంటే గనక మధ్యలో అంటే మనకు చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తాయి. అవి దేని వల్ల వస్తాయంటే గనక చెడు వల్ల వస్తాయి. ఆ డిస్టర్బెన్స్ తగ్గిపోవటానికి, మనకు మంచి ఫలితాలు రావటానికి, మన జీవితం మారిపోయి మనకంతా కూడా మంచి చేకూర్చడానికి, అలానే కాకుండా ఏంటంటే గనక మనపై ఉండే ప్రేమ ఇంకా పెరగటానికి, మనకు అద్భుతమైన ఫలితాలతో మన జీవితమే పూర్తిగా మారిపోవటానికి ది బెస్ట్గా పనిచేసే పరిహారం, మీరు కోరుకున్నది ఖచ్చితంగా మీ కాళ్ళ దగ్గరికి వచ్చేలాగా చేసుకునేలాగా ఉపయోగపడే పరిహారమే ఈ మిరియాల పరిహారం. కాబట్టి ఈ మిరియాలతో ఈ పరిహారం అనేది తప్పక ఆచరించండి. ఆచరించేసి ఫలితం పొందండి. అలానే కాకుండా ఏంటంటే కనుక ఈరోజు మంచి తిదివార నక్షత్రం ఉంది కాబట్టి ఇలా పౌర్ణమి రోజున ఈ పరిహారాన్ని మీరు కనుక అంటే చేసినట్టయితే ఇంకా మీ సుడి తిరిగిపోతుంది, మీకంతా కూడా మంచి జరుగుతుంది. చాలా అద్భుతమైన రిజల్ట్ని అయితే మీరు చూస్తారు. అది చూసి మీరు ఏంటంటే కనుకనండి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. అందుకే ఈ పరిహారాన్ని సీక్రెట్గా ఎవరికి తెలియకుండా చెయ్యండి. అలా చేయడం వల్ల అయితే మంచి అంటే రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు కోరుకున్నది మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడుతుందండి. ఇలా చేసుకున్నట్టు ఇలా చేసామని ఇతరులతో మనం పంచుకోకూడదు. పంచుకుంటే కొన్ని పరిహారాలు ఏంటంటే కనుక పనిచేయవు, మనకు పురాణాలే చెబుతున్నాయి. కాబట్టి ఎవరికి చెప్పకుండా చేసేసుకుని చక్కగా ఫలితం పొందండి. మీకు మీ పరంగా మీరు మంచి చేసేసుకోండి. మనం ఏంటంటేనండి బయటికి వెళ్ళి ఇలాంటి పరిహారాలు చేయించుకోవడానికి చాలా డబ్బు అనేది అవసరం ఉంటుందన్నమాట. అంత డబ్బు కొంతమంది దగ్గర ఉండదు. అలానే కాకుండా కొంతమంది చేయించుకున్నా కానీ ఫలితాలు అయితే రావు కదా. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏంటంటే కనుక మనకి ఈ పౌర్ణమి రోజున అమృత ఘడియలు ఏర్పడతాయి. చాలా చాలా శక్తివంతమైన పౌర్ణమి కాబట్టి ఈ రోజు మనం మంచి పరిహారాలు చేసుకున్నా, మంచి పనులు అంటే మనం చేసిన, అలానే కాకుండా కొన్ని విధి విధానాలను మనం ఆచరించుకున్నా మనకు మంచి జరుగుతుంది. ఇప్పుడు ఈ చెప్పిన ఈ పరిహారం కూడా మిరియాలది, ఇది మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం కాబట్టి ఈ పరిహారం మనం కేవలం అండి మంచి కోసం మాత్రమే ఉపయోగించుకోవాలి. ఏదో మనసులో స్వార్థం పెట్టుకొని పరిహారం చేసి అది ఫలించక ఒకవేళ ఫలించిన 4 రోజుల తర్వాత మళ్ళీ యథావిధిగా అంటే వాళ్ళని వదిలేయటం, వాళ్ళని మోసం చేయటం ఇలాంటివి చేస్తే మాత్రం పరిహారాలు అయితే పనిచేయవండి. కొన్నిటివైతే అంటే పరిహారాలు పనిచేయం. మనం నమ్మకంతో చేస్తాము, దేవుడిపై భారం వేస్తాము, ఖచ్చితంగా మాకు మంచి జరగాలనుకుని మనం అంటే చేసుకుంటాం కదా, అది ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మనకు మంచి జరుగుతుంది. అది పరిహార రూపంలోనే ఏదో ఒక రూపంలో ఏంటంటే మనకు ఏంటంటే లాభాన్ని తెచ్చిపెడుతుంది. చక్కగా మనకు ఏంటంటే కనుకనండి పరిహారం సిద్ధింపబడి మన జీవితాన్ని మారుస్తుందన్నమాట. అంత పవర్ అయితే మిరియాలకు ఉంటుందండి. మిరియాలే కదా అనుకోకండి, మిరియాలతో చాలామంది కూడా చాలా రకాల పరిహారాలు అలానే కాకుండా చాలా రకాల విధి విధానాలను ఆచరిస్తారు. కాబట్టి మీరు కూడా ఈ విధంగా ఆచరించండి. మీరు ఎవరి కోసమైనా చెయ్యండి, కానీ మంచి కోసం చెయ్యండి. ఇది మనకు ఏంటంటే కనుక భర్తపై కూడా చేయొచ్చు, భార్యపై చేయొచ్చు, ప్రేమించిన వ్యక్తిపై చేయొచ్చు. ఏదైనా రిలేషన్స్లో ఉన్నాము చాలా ఇయర్స్ నుంచి కూడా అంటే మేము ఈ రిలేషన్స్లో ఉన్నామండి, ఇప్పుడు ఏదో మా మధ్య అంటే విభేదాలు వచ్చి మేము విడిపోయే అంటే సిచ్యువేషన్ వచ్చింది, మళ్ళీ మేము కలవాలి అని ఇలా కోరుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ పరంగా కూడా ఉపయోగపడుతుందన్నమాట. అలాంటి వాళ్ళ పరంగా కూడా ఈ ఫలితం అనేది పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరేంటంటే కనుక
ఈ పరిహారం మీకు ఉపయోగపడేలాగా చేసేసుకోండి, సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఇది మొదటి పరిహారం. ఈ పరిహారాన్ని మీరు ఎప్పుడు చేయాలంటే కనుక గుర్తుపెట్టుకోండి, సాయంత్రం 5 దాటిపోయిన తర్వాత చెయ్యండి. అంటే కొంచెం చీకటి పడుతూ ఉంటుంది సాయంత్రం 5 గంటల తర్వాత. పౌర్ణమి రోజు ఏంటంటే కనుక ఉదయం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు మనకు పౌర్ణమి గడియలు ఉన్నాయండి. చాలా చాలా శక్తివంతమైన గడియలు ఉన్నాయి. ఈ గడియల్లోనే ఏంటంటే కనుక మీరు చేయొచ్చు. ఉదయం పూట ఎందుకు చేయకూడదండి అంటే కనుక మనకైతే తంత్రశాస్త్రంలో ఇలాగే చెప్పబడుతుందండి. ఉదయం చేస్తే పెద్దగా ఫలితం రాదు, కానీ సాయంత్రం చేయడం వల్ల అధికంగా ఫలితం పొందుతాము. సంధ్యా సమయంలో చేసే పరిహారాలకు 99% ఫలితం ఉంటుందని మనకు తంత్రశాస్త్రంలోనే చెప్పబడుతుంది. కాబట్టి మీరు కూడా అంటే 5 గంటలు దాటిపోయిన తర్వాత, ఇంకా తర్వాత మీరు ఎప్పుడు చేసిన ఫలితం ఉంటుంది. రాత్రి 12 లోపు చేసుకోండి, ఎప్పుడు చేసిన ఫలితం వస్తుంది. తెల్లని కాగితం పైన పేరు రాసి ఆ తర్వాత మిరియాలను చేతిలో పట్టుకొని హాం ఫట్ స్వాహ అనుకుని ఆ తర్వాత కాల్ చేసి అక్కడ వదిలేసి రండి. వచ్చిన తర్వాత గమ్మునైపోండి. చూడండి వారిలోని మార్పు అవన్నీ కూడా మీరు గమనించుకోగలుగుతారు. ఇది ది బెస్ట్ పరిహారం, చాలా చాలా శక్తివంతమైన పరిహారం. కాబట్టి పరిగణించడం వల్ల మీరు కోరింది మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. అంటే ఆ వ్యక్తిలో మార్పులు, అలానే కాకుండా ఏంటంటే కనుక మంచితనము, వారి మాటల్లో ప్రేమ అనురాగాలు ఇవన్నీ కూడా మీరు ఏంటంటే మీ కళ్ళతో చూసి మీరు ఆశ్చర్యపోతారు. చాలా వరకు కూడా మీరు షాక్ అయిపోతారని చెప్పొచ్చు. ఇలా మీరు ఇంట్లో కూడా చేయొచ్చండి. కాకపోతే ఏంటంటే కనుక మనము ఇంట్లో అందరు కూడా వీలు ఉండదు కదా, అలాంటి వాళ్ళు బయట కూడా చెయ్యండి, ఇంట్లోనే చెయ్యండి. కాల్ చేసి అక్కడే వదిలేయండి. మళ్ళీ మీరు బయట కాలిస్తేమో అక్కడే వదిలేయండి. ఇంట్లో కాలిస్తే సింక్ దగ్గర కావచ్చు, లేదంటే బయట మనకు గచ్చులు ఉంటాయి కదండి, అక్కడ కాలిస్తే మనం ఏంటంటే కనుక నీళ్లను పోసేసుకుంటే సరిపోతుందన్నమాట. అలా కూడా ఫలితం వస్తుందని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఇంకొక పరిహారం ఇదేంటంటే కనుక మనకి ఏదైనా సరేనండి, పెద్ద సమస్య ఉండి తలనొప్పిగా మారుతాయి కొన్ని సమస్యలు ఏంటంటే కనుక అనుకోకుండా అంటే మన జీవితంలో ఏర్పడుతూ ఉంటాయి. కొన్ని సమస్యలు ఎలా ఉంటాయి అంటే కనుక మన జీవితాన్ని మొత్తం అతలాకుతలం చేసేస్తూ ఉంటాయి. చాలా వరకు కూడా సమస్యల వల్ల మనం సఫర్ అయిపోతూ ఉంటాం. సమస్యల వల్ల చాలా క్రియేట్ అవుతూ ఉంటాయి కదా. కొన్ని సమస్యలు ఏంటంటే కనుక డబ్బుకు సంబంధించినవి కావచ్చు, కొన్ని మన పర్సనల్కి సంబంధించిన సమస్యలు కావచ్చు, అంటే మనకు ఫ్యామిలీ మ్యాటర్ కూడా అయ్యి ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా అండి గుర్తుపెట్టుకొని ఈ చిన్న పరిహారం అనేది ఆచరించుకోండి. ఇది కూడా మిరియాలదే. ఇది కూడా మనకి 7 మిరియాలు కావాలి. 7 మిరియాలతోనే చెయ్యాలన్నమాట. సమస్యను పోగొట్టుకోవడానికి, సమస్య నుంచి మనం బయటపడటానికి, సమస్య అనేది మన జీవితంలో మళ్ళీ క్రియేట్ అనేది కాకుండా చేసుకోవటానికి, అంటే ముఖ్యంగా సమస్యలు అనేవి జీవితంలో సర్వసాధారణంగా వస్తూ ఉంటాయండి. కొంతమందికి ఏంటంటే ఒక అంటే లెక్కలాగా, కొంతమందికి చిన్న చిన్న సమస్యలు వస్తాయి, కొంతమందికి పెద్దగా వస్తాయి, కొంతమందికి ఏంటంటే కనుక ఇంకా పెద్దగా వస్తాయి. ఆ సమస్యని ఏంటంటే కనుక ఇంకా జీవితాన్ని మొత్తం తలకిందులుగా చేసేసే సమస్యలు వస్తూ ఉంటాయి అనమాట. అలాంటి సమస్యల వల్ల చాలా వరకు కూడా సఫర్ అయిపోతూ ఉంటాం కదా. అలా కాకుండా మీరేం చేయండి అంటే కనుక ఈ యొక్క తిది రోజు ఇదేంటంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడైనా చేయొచ్చు. దీనికంటూ సమయం లేదు, సందర్భం లేదు, ఎప్పుడు చేసుకునే ఫలితం ఉంటుందన్నమాట. సమస్య ఏదైనా కావచ్చు. మీరేంటంటే కనుక పరిహారం మాత్రం మిరియాలది అండి. 7 మిరియాలను తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక చేతిలో పట్టుకోండి. ఎడమ చేతి మాత్రమే ఉపయోగించాలి. అలా ఉపయోగించిన ఎడమ చేతిలో మిరియాలు మనం ఏం చేయాలంటే కనుక చక్కగండి తల చుట్టూదా 11 సార్లు ఆ మిరియాలను తిప్పేసి అదేంటంటే కనుక మనం తీసుకెళ్ళి 4 దారులు కలుస్తాయి కదండి. అంటే మనము చౌరస్తా అంటాము, 4 బాటలు అంటాము. అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలా ఆ ప్రదేశాన్ని మనం సూచిస్తూ ఉంటాం. 4 దారులు కలిసే చోటు ఎక్కడైతే మీకు ఉంటుందో అక్కడికి వెళ్ళేసి మీరు ఏం చేయండి అంటే కనుక అక్కడ 7 మిరియాలను పడేయండి. పడేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకండి, చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇలా చేయడం వల్ల అయితే మీ యొక్క సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఎలాగైతే ఆ సమస్య మీ దగ్గరకు వచ్చిందో అలాగే తీరిపోవటానికి అవకాశం ఉంటుంది. మిరియాలను తల చుట్టూ తిప్పి సమస్య చెప్పి పడేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది. ఆ రిజల్ట్ని మనం చూడగలుగుతాము. పౌర్ణమి కదా అనుకోకండి, పౌర్ణమికి అతీత శక్తి ఉంటుంది. పౌర్ణమి రోజు చేసే పరిహారాలన్నీ కూడా మనకు తప్పక సిద్ధిస్తాయి. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయి. మన జీవితాలను మార్చేసి ఏంటంటే కనుక మనకంతా కూడా ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తాయన్నమాట. కొన్ని పరిహారాలు ఇలా ఉంటాయండి పౌర్ణమి రోజు చేసుకునేవి, వితిన్ సెకండ్స్లోనే రిజల్ట్ని తెచ్చిపెడతాయి. మనము అంటే చెప్పుకుంటాం కదా 24 గంటలు 48 గంటలని, అంత సమయం కూడా కొన్ని పరిహారాలకు పట్టదండి. వెంటనే ఏంటంటే కనుక ఫలితాలు వస్తూ ఉంటాయన్నమాట. ఆ ఫలితాలను చూసి మనం ఆశ్చర్యపోతామని కూడా చెప్పొచ్చు. కాబట్టి తప్పక ఏంటంటేనండి ఈ 2 పరిహారాలు ఆచరించండి. ఇదేంటంటే సమస్యను తీర్చుకోవడానికి, సమస్య నుంచి బయటపడటానికి, సమస్య నుంచి మనము అంటే బయటికి రావడానికి, ఆ సమస్యకు శాశ్వతంగా పరిష్కారాన్ని చూపుకోవటానికి కూడా ఈ మిరియాలు అనేవి ఉపయోగపడతాయి. 7 మిరియాలు అంటే మీరు ఈ 2 కలిపి కూడా ఒకటే రోజు చేయొచ్చు. అంటే మనము 2 ఒకటేసారి అయితే చేయం కదా, కొంచెం సమయం తీసుకుని చేస్తాం కాబట్టి 2 విడివిడిగా చేసుకుంటాం. కావున మనం ఏంటంటే కనుక చక్కగా ఈ 2 పరిహారాలు ఒక రోజు చేయొచ్చు. ఒకటి సమస్యకు సంబంధించింది, ఇంకొకటి ఏంటంటే కనుక మీరు కోరుకున్న వ్యక్తుల పరంగా సంబంధించిన సమస్య. కాబట్టి ఈ 2 పరిహారాలు చేయండి. చక్కగా మీ సుడిని తిప్పుకోండి. మీకుండే సమస్యలతో పాటు ఇబ్బందులను పోగొట్టుకోండి. మీరు కోరుకున్నది మీ కాళ్ళ దగ్గరికి వచ్చేలాగా చేసుకోండి. ఇక మీకు తిరుగుండదనమాట. ఇక ఆ తర్వాత ఈరోజు పౌర్ణమి కదా, చాలా చాలా శక్తివంతమైన పౌర్ణమి కదండి. ఈ పౌర్ణమి రోజున ఇప్పుడు చెప్పే విధంగా ఈ పనిని చెయ్యండి. ఈ పరిహారానికి ఏంటంటే కనుక పచ్చకర్పూరం ఉంటుంది కదా, అది మాత్రమే కావాలండి. ఆ పచ్చకర్పూరాన్ని తీసేసుకొని ఈ పరిహారం చేయాలన్నమాట. డబ్బుకు సంబంధించిన సమస్య అండి, మాకు
ఇబ్బంది పెడుతుంది. ప్రతిసారి కూడా డబ్బుకు సంబంధించిన సమస్య పెండింగ్‌లో పడిపోతుందండి. మాకు కొంచెం డబ్బు రావాలి, కొంచెం అమౌంట్ బయట నుంచి వచ్చేతుంది కానీ అది రావటం లేదు, రేపిస్తాం, మాపిస్తామని చాలా ఇబ్బంది పెడుతున్నారనుకుంటారు కదా! అలాంటి వాళ్ళు కొంచెం కర్పూరం తీసుకొని దానిపైన 2 చుక్కలు ఆవు నేతిని పోసి ఆ యొక్క అంటే ఈ యొక్క కర్పూరాన్ని మనం ఏంటంటే గనక మన ఇష్టదైవ పటం ముందు మనము ఈ పౌర్ణమి రోజు వెలిగించుకోవాలి. అంటే నార్మల్‌గా పౌర్ణమి లక్ష్మీదేవికి అంకితం చేయబడేది. ఇప్పుడొచ్చే ఈ పౌర్ణమి ఏంటంటే గనక మనం ఒక రకంగా చూసుకున్నట్టయితే మనము పరమేశ్వరుడికి అంటే శివయ్యకి ఇష్టమైన పౌర్ణమి అని కూడా చెప్పొచ్చు ఒక రకంగా. కాబట్టి ఈ రోజున ఈ విధంగా కూడా ఆచరించడం వల్ల వెంటనే అండి మనకు రావాల్సిన డబ్బు, స్ట్రక్ అయిపోయిన డబ్బు, ఇవ్వాల్సిన డబ్బు ఇవన్నీ కూడా మన చేతికి అందటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా మనకు చిన్న పరిహారం. ఇది కూడా ఆచరించండి. అలా ఆచరించేసి మీరు ఏంటంటే కనుక చక్కగా ఫలితం పొందండి. ఇంకా తిరుగుండదు.